మలుపు తిరుగుతున్న రాజ్ తరుణ్ లావణ్య కేసు ఏంటనే విషయంలోకి వెళ్తే తాజాగా రాజ్ తరుణ్ మీద లావణ్య ఎన్ని కేసులు వేసిందో ఏ విధంగా మాట్లాడుతుందో అందరూ మీడియా అంతా చూస్తున్నారు. అలాగే పబ్లిక్ కూడా అంతా చూస్తున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. అయితే ఈ కోణంలో లావణ్య ఒక కొత్త విషయం బయటకు తీసుకొచ్చింది. అదే మస్తాన్ సాయి దగ్గర తన ప్రైవేట్ వీడియో ఏదో ఉంది, ఆల్రెడీ దానిపైన 2023లోనే కేసు వేశాను అని చెప్పి ఆవిడ కొత్త విషయం బయటకు తీసుకొచ్చారు. అసలు ఇన్ డీటెయిల్గా ఈ విషయంలోకి వెళ్తే మస్తాన్ సాయి ప్రాపర్ వచ్చి గుంటూరు, అక్కడ అతనికి ఎన్నో కాంటాక్ట్స్ ఉన్నాయి. అతను ఢిల్లీ నుంచి కూడా అక్కడికి డ్రగ్స్ సప్లై చేస్తాడు. ఆ విషయంలో కూడా అతని మీద కేసు ఉంది. మస్తాన్ సాయి అనేవాడు నా జీవితానికి ఎంతో హాని చేశాడు. తన దగ్గర నా ప్రైవేట్ వీడియో ఒకటి ఉంది. ఒకసారి నన్ను గుంటూరుకి ఒక మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడు. అతను నాకు ఇంతకు ముందు ఫ్రెండే. ఆ మ్యారేజ్కి వెళ్ళిన పాపానికి అతను నన్ను అక్కడ అత్యాచారం చేసి నా ఫోన్ లాక్కుని నన్ను నానా హింసలు పెట్టాడు. అందులో నా ప్రైవేట్ వీడియో ఒకటి తన దగ్గర ఉండిపోయింది. అది ఇవ్వకుండా కూడా టార్చర్ పెడుతున్నాడు అని ఈ విధంగా పోలీస్ దగ్గర కేసు ఫైల్ చేశానని తను చెప్పుకొచ్చింది. అంటే 2023లో కేసు ఫైల్ చేసిన ఆమె రీసెంట్ ఇంటర్వ్యూస్లోనేమో తను నా ఫ్రెండ్, తను ఇట్లా చెప్పుకుంటూ వచ్చి అతను ఎదురు తిరిగేసరికి, ఆ మస్తాన్ సాయి అనే అతను ఎదురు తిరిగేసరికి ఈ విషయం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చింది. మరి ఇంకా చూడాలి అసలు తను మస్తాన్ సాయి అనే తను నిజంగా తనని ఇబ్బంది పెట్టాడా, లేకపోతే తను డ్రగ్స్ కేసు అదంతా అది వేరే తీగలాగితే డొంక కదిలినట్టు మస్తాన్ సాయి పేరుతో పాటు ఇంకా సినిమా సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. రాజ్ తరుణ్ చెప్పిన ప్రకారం చూస్తే ఈమెకి డ్రగ్స్ అలవాటు ఉన్నట్టుగా రాజ్ తరుణ్ చెప్పాడు. మరి అలా చూసుకుంటే ఎవరి మాటలు నమ్మాలి జనంకి అర్థం కావట్లేదు. ఓ పక్క తను చెప్పేది నిజం అనిపిస్తుంది, ఓ పక్క అటు మస్తాన్ సాయి అటు రాజ్ తరుణ్ చెప్పేది నిజం అనిపిస్తుంది. మరి వీళ్ళల్లో అసలు ఏ విషయాలు ఎప్పుడు బయటకు వస్తాయి, పూర్తి డీటెయిల్స్ అంతా కూడా పోలీసులు ఇవ్వాల్సి ఉంది. మరి ఇంతవరకు అయితే తన మీద మస్తాన్ సాయి దగ్గర ఉన్న వీడియో అయితే తన పోలీసులు తీసుకోవాలని తను డిమాండ్ చేస్తుంది. ఆ ఇంటర్వ్యూలో తను చాలా బాధగా కూడా చెప్పింది. మరి ఒకవేళ అది నిజమే అయితే మస్తాన్ సాయిని పోలీసులు ఆ కేసు ఫైల్ చేసి తన మీద ఎలాంటి శిక్ష వహిస్తారని అందరూ చూస్తున్నారు. మరి ఇంకా తను చెప్పే మాటలు నమ్మాలా, వీళ్ళు చెప్పే మాటలు నమ్మాలా, జనం అయితే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనం కూడా మరి ఎవరు సపోర్ట్ ఎవరైతే పైకి న్యాయస్థానం దగ్గర గెలుస్తారు అనేది మనం కూడా వేచి చూడాల్సిందే.